హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ పాలక్ చికెన్ తయారు చేయబోతున్నాను అనమాట. ఇది రోటీలోకి ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ అంటే జీరా రైస్కి కానీ లేకపోతే పాలక్ రైస్, మేతి రైస్ అలాంటి వాటిలో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వైట్ రైస్ కన్నా కూడా. సో దానికోసం నేను ఫస్ట్ ఒక 2 స్పూన్స్ మసాలా పేస్ట్ అయితే తీసేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత నీట్గా కడుక్కున్న చికెన్, ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను నేను. వేసుకొని ఇది మొత్తం ఈ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా, ఉప్పు, కారం అంతా పట్టించేసుకున్న తర్వాత నీట్గా దీన్ని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నెతో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇదేంటి అంటే మనం పాలకూర బాయిల్ చేసుకోవడానికి. వాటర్ కాగిన తర్వాత అందులో పాలకూర ఆకులు అయితే వేసుకోవాల్సింది. వాటర్ చూడండి ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక కట్ట పాలకూర అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్లో పెట్టేసుకున్నాను. ఒక ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకొని తర్వాత వీటిని ఈ లీఫ్లన్నింటినీ కూడా తీసి కూల్ వాటర్లో వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే పాలకూర అన్నది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో ఐస్ క్యూబ్స్ ఒక 3 to 4 ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది. మనం ఏదైతే ముందు బాయిల్ చేసి పెట్టి ఉంచామో పాలకూర అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వేడివేడి నీళ్ళలోంచి తీసేసి ఈ కూల్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. కర్రీ కోసం నేను కుండ అయితే పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ కాగింది. 4 లవంగాయలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో ఒక ఆనియన్ ఇలా సన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో ఒక 1/2 స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూను పసుపు. లో ఫ్లేమ్ మీద ఈ ఆనియన్ పచ్చిమిర్చి అన్నది మగ్గనిద్దాము. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది. సో దానికోసం నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాను. ఆనియన్ కూడా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చికెన్కి అన్నీ పట్టించుకుని ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో యాడ్ చేసేసుకున్నాం. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గితే అందులోంచి వాటర్ అన్నది కూడా వచ్చేస్తుంది. అది కొంచెం మగ్గే లోపల ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. ఇందాక మనం కూల్ వాటర్లో వేసిన పాలకూర ఉంది కదా, అది మొత్తం కూడా తీసి ఇందులో పెట్టుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ప్యూరీలాగా అయితే చేసేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసుకుందాం. చూడండి చికెన్ కూడా మొత్తం కూడా ఎగిరిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం.
కొంచెం వాటర్ పడుతున్నాయి అన్నమాట. ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే పాలక్ చికెన్ రెడీ అయిపోతుంది. సన్నగా కట్ చేసి కడుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకున్నాం. ఇవి మాత్రం గ్రేవీ ఉండాలన్నమాట. కొంచెం మనం ఉంచుకుంటే సెట్ అవడం కోసం. కుండ వేడికి ఇంకెక్కడన్నా కొంచెం లిక్విడ్ ఉన్నా కూడా ఇదైపోతుంది. ఇప్పుడు గ్యాస్ అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఆవిరి మీద ఇచ్చేసుకున్నాం. 5 మినిట్స్ అయిపోయింది, చూసుకుందాం ఒకసారి. చూడండి ఈ విధంగా చిక్కగా అయిపోయింది. పాలక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను జీరా రైస్తో సర్వ్ చేస్తున్నాను ఇవాళ. సో ఈ అమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.